పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి క్రమంగా అంటే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి నాయకులు బ్రిటన్ పర్యటనకెళ్ళినప్పుడు ఒకళ్ళో ఇద్దరినో అక్రమ మనుషులు అంటే బ్రిటన్ పౌరసత్వం లేని వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళని చొరబాటుదారుల నుంచి శరణార్థులుగా రాసుకోమని చెప్పి అక్కడున్న అధికారులతో చెప్పి వదిలేసి వస్తున్నారట. ఇలా గూడా శరణార్థులు పెరిగారంటే అక్రమ మార్గంలో వెళ్ళడమే గాకుండా ఇదొక అక్రమ మార్గం ఎంచుకున్నారట. అనేక మంది పాకిస్తాన్ నాయకులు అక్కడికెళ్ళినప్పుడల్లా మంత్రులు, ప్రధానమంత్రులు ఇట్లాంటోళ్ళు కొంతమందిని అక్కడ వదిలొస్తున్నారు. వాళ్ళ పాత దూరపు బంధువులు లేకపోతే వాళ్ళ స్నేహితులను అట్లాగా వాళ్ళని శరణార్థుల పేరుతో అక్కడ ఉంచడం అవుతుందన్నటువంటిది బ్రిటన్‌కి సంబంధించినటువంటి ఏదైతే విదేశాంగ శాఖ కనిపెట్టడంతో అది అక్కడ అలర్ట్ చేయడంతో తాజాగా ఎవరైతే పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ లండన్ వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన కారుని ఆపారు పోలీసులు. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులో మరి స్మగ్లింగ్ వెరైటీస్ ఉన్నాయన్నా లేకపోతే వ్యక్తుల అక్రమ రవాణా జరుగుతుందన్న తనిఖీ చేశారో తెలియదు కానీ ఒక సాధారణంగా డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఆపి మరి మొత్తం చెక్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్ మీద బ్రిటన్ నమ్మకం కోల్పోతుందనడానికి ఇది సాక్ష్యం అన్నది నిపుణులు చెప్పే మాట.